అరిష్ట గృహం. ఒకానొక అడవి మార్గాన సూర్యాస్తమయం వేళ నడివయస్కుడైన బాటసారి ఒకడు ప్రయాణం చేస్తున్నాడు. అతడి ముఖంలో పుట్టెడు దుఃఖం, దిగులు, తనలో తానే ఏదో గొణుక్కుంటున్నాడు. ఇంతలో ఒక ముసలి మనిషి పెద్దగా రోదిస్తూ అతడికి ఎదురయ్యాడు. బాటసారి ముసలివాడిని ఆపి, "నీ దుఃఖానికి కారణమేమిటి?" అని అడిగాడు. ముసలివాడు కోపంగా, "నా దుఃఖానికి కారణం అడగవలసిన అవసరం నీకేముంది? నువ్వేమైనా ఆర్చేవాడివా, తీర్చేవాడివా?" అన్నాడు. నవ్వుతున్న మనిషిని ఎవరూ అంతగా కారణం అడగరు, కానీ ఏడుపు అసహజం, అందుకే కారణం అడుగుతున్నాను అన్నాడు బాటసారి. ఈసారి ముసలివాడు మరింత కోపంగా, "నా వయసులో సగం ఉండదు నీ వయసు, మహాజ్ఞానిలాగా మాట్లాడకు. మా ఊరి జ్యోతిష్యమణి మహేంద్రాచారి ఇంకా 6 ఏళ్ళు బతుకుతానని చెబితే ఇక్కడ నేలబారు ఎదవలు నెల కంటే ఎక్కువ బతకనంటున్నారు. ఇంతకీ అరిష్ట గృహంలో కాలు పెట్టడమే మహా తప్పు అంటున్నాడు." "అరిష్ట గృహమా? ఎక్కడది? చీకటి పడుతుంది, ఈ రాత్రికి ఎక్కడో అక్కడ తలదాచుకోవాలి" అన్నాడు బాటసారి. "ఇంకొంచెం ముందుకు వెళ్ళి కుడి పక్కకు తిరిగావంటే అరిష్ట గృహం కనబడుతుంది" అని చెప్పి ముసలివాడు మరింతగా శోకాలు పెడుతూ పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు. బాటసారి కొద్ది దూరం నడిచి కుడివైపుకు తిరగగానే పచ్చని ఎత్తైన చెట్ల మధ్య పాతకాలపు గృహం ఒకటి కనిపించింది. అదే అరిష్ట గృహమై ఉంటుందని ఊహించిన బాటసారి ఆ రాత్రి అందులోనే గడపాలని నిశ్చయించుకుని మూసి ఉన్న తలుపులు తట్టాడు. ఆ గృహ ముఖద్వారం చెదలు పట్టి చెక్కలు ఊడిపోయి వికృతంగా ఉంది. కొద్దిసేపటికి కిర్రుమని చప్పుడు చేస్తూ తలుపులు తెరుచుకున్నాయి. తలుపు తెరిచింది ఒక మరుగుజ్జు. "ఈ రాత్రికి ఈ ఇంట ఆశ్రయం దొరుకుతుందా?" అని బాటసారి మరుగుజ్జును అడిగాడు. "ఆశ్రయం దొరకడమా? దారిపోయే బాటసారుల కోసమే కదా ఇంత నట్టడివిలో ఇంత అందమైన గృహం కట్టడం" అన్నాడు మరుగుజ్జు. బాటసారి గడప దాటి మెల్లగా లోపలికి వెళ్ళాడు. అక్కడ 4 మరుగుజ్జులు కిటికీ అంచుల మీద, చెక్క బల్లల మీద దీపాలు పెడుతున్నారు. అవి చమురు దీపాలు కావు, దగదగా మెరుస్తూ వెలుగులు వెదజల్లుతున్న పెద్ద పెద్ద మణులు. బాటసారి అది చూసి నివ్వెరపోతూ, "వింత, ఆశ్చర్యం" అన్నాడు. "బతుకే వింత, అంతకు మించి పెద్ద ఆశ్చర్యం" అంటూ మరుగుజ్జు పెద్దగా నవ్వి, "మీరు కోరుకున్నంత కాలం నిక్షేపంగా ఈ ఇంట ఉండవచ్చు. అయితే మమ్మల్ని మాత్రం ఎటువంటి ప్రశ్నలు అడగకూడదు. మేడ మీద ఉన్న స్వర్ణవాటకం తెరవకూడదు" అన్నాడు. "అలాగే, ఇంతకు ఈ ఇంటి యజమాని" అంటూ ఏదో అడగబోయాడు బాటసారి. "ముందే చెప్పాను కదా, ప్రశ్నలు నిషిద్ధం, నా వెంట రండి" అన్నాడు మరుగుజ్జు ఆజ్ఞాపిస్తున్నట్టు. బాటసారి స్నానం చేసి అతని వెంట వెళ్ళాడు. అతను ఆ మాట అనగానే క్షణాల మీద గులాబీ రేకులు, పన్నీరు కలిపిన తొట్టె స్నానానికి చకచక ఏర్పాట్లు చేశారు మరుగుజ్జులు. స్నానం పూర్తయ్యేసరికి ఆకలి బాధ తెలిసింది బాటసారికి. లోపల గదిలో విశాలమైన బల్ల ఉంది. దాని మీద మూతలు పెట్టిన పాత్రలు చాలా ఉన్నాయి. భోజనంలో అతడు అడిగిన వంటకాలన్నీ ఆ పాత్రలో నుంచి తీసి వడ్డించారు మరుగుజ్జులు. అతను మరుగుజ్జుల్ని ఎన్నో ప్రశ్నలు అడగాలని చూశాడు. కానీ వాళ్ళు "ఉష్, తప్పు" అన్నట్టుగా ముక్కు మీద వేలు వేసుకున్నారే తప్ప అతని అనుమానాలకు సమాధానాలు చెప్పలేదు. ఒక పెద్ద పడక గదిలో బాటసారి పడుకోవడానికి ఒక మంచం మీద పట్టుపరుపు వేశారు. ఒక మరుగుజ్జు కిటికీకి అడ్డంగా ఉన్న పట్టుతెరను పక్కకు లాగాడు. వెంటనే పూల వాసనతో చల్లని గాలి, పచ్చ పువ్వులాంటి వెన్నెల వెలుగు. ఇంద్రభవనం లాంటి ఈ ఇంటిని అరిష్ట గృహం అంటూ ఆ ముసలివాడు రోధిస్తూ ఎందుకు పారిపోయాడో బాటసారికి ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు. తెల్లవారాక స్నానం, భోజనం లాంటివి రాజవైభవంగా జరిగిపోయాయి. అయితే మాట్లాడే మనిషి కరువయ్యి విసుగనిపించింది బాటసారికి. ఆ సాయంత్రం వరకు అతడు ఆ గృహంలో ఉన్న 16 గదుల్లో అటూ ఇటూ తిరుగుతూ కాలక్షేపం చేశాడు. సాయంకాలం అయ్యాక ఏమీ తోచని బాటసారి గృహం పైభాగాన ఉన్న డాబా మీదికి వెళ్ళాడు. అక్కడ ఒకే ఒక గది ఉంది. బంగారపు రేకు తాపడం చేసి ఉన్న ఆ గది తలుపు సంధ్యా వెలుగులో మిరుమిట్లు గొలిపేలా మెరుస్తుంది.
గది తలుపే ఇంత అద్భుతంగా ఉంటే లోపల మరింత అద్భుతంగా ఉంటుందో అనిపించింది బాటసారికి. అయితే మరుగుజ్జులు ఆ గది తలుపు తెరవకూడదని ఆంక్ష పెట్టారు. తెరిచి చూడకపోతే ఈ రాత్రి తనకు నిద్ర పట్టదనుకున్నాడు బాటసారి. ఏమైతే అది అవుతుంది. బాటసారి తలుపును మెల్లగా నెట్టాడు. అతడి కళ్ళు చెదిరిపోయాయి. లోపల నేలంతా పాలరాతితో దగదగా మెరిసిపోతుంది. బంగారు రాళ్లతో కట్టిన గోడల్లో అక్కడక్కడ వజ్రాలు పొదగబడి ఉన్నాయి. ఆ గదిలో నుంచి కిందికి మెట్లున్నాయి. కాలు జారకుండా ఆ పాలరాతి మెట్ల మీద అడుగులో అడుగు వేసుకుంటూ కిందికి దిగాడు బాటసారి. అంతే, ఎక్కడి నుంచో ఒక బొంతకాకి వచ్చి అతడి తలపై గట్టిగా తన్నింది. మ్యావ్ మ్యావ్ అని అరుస్తూ ఒక గండు పిల్లి అతడి గుండెల మీదికి ఉరికింది. అతడి చెవులు చిల్లులు పడేలాగా కర్ణకఠోరంగా కూసింది ఒక గుడ్లగూబ. ఒక తీతువు పిట్ట అతడి తల మీద 3 సార్లు ఎగిరింది. బాటసారి నిలువెల్లా కంపించిపోతూ వెనుతిరిగిపోయేంతలో ఒక ఉరుము లాంటి స్వరం, నీ మృత్యువు సరిగ్గా 20 సంవత్సరాల తరువాత ఇదే రోజున సంభవిస్తుంది, తెలుసుకో మూర్ఖుడా అంటూ పలికింది. ఇది వింటూనే బాటసారి ఆనందంతో ఒక గెంతు వేసి మెట్లెక్కి తిరిగి గదిలోకి వచ్చాడు. అక్కడ 5 మరుగుజ్జులు ఒకరి భుజం మీద ఒకరు చేతులు వేసుకొని గుసగుసలాడుతున్నారు. బాటసారి ఉత్సాహంగా, అందరూ ఇక్కడ గుమ్మిగూడారేం అని అడిగాడు. మరుగుజ్జులు అతడికేసి ఆశ్చర్యంగా చూస్తూ, నీ మృత్యు గడియలు తెలుసుకున్నాక కూడా నువ్వు శోకించడానికి బదులు ఆనందంగా ఉండటం విడ్డూరంగా ఉంది అన్నారు. శోకం ఎందుకు? నా మృత్యు సమయం తెలిసి నాకు మహదానందంగా ఉంది అన్నాడు బాటసారి. ఇన్నాళ్లకు నీ వంటి వింత మనిషిని చూసాం. ఈ సంగతి మా నాయకుడికి చెప్పాలి. ఇక ఈ అరిష్ట గృహంతో పనేమిటి అంటూ మరుగుజ్జులు అదృశ్యమైపోయారు. ఈ మరుక్షణం అరిష్ట గృహం కనపడకుండా పోయింది. బాటసారి చెట్ల మధ్య ఖాళీ స్థలంలో నిలబడి ఉన్నాడు. అతడు కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాల్చుతూ తనలో తాను మాట్లాడుకుంటున్న వాడిలాగా, నిజమే, ఏ మనిషి అయినా తన మరణ సమయం తెలిస్తే నిశ్చింతగా జీవించలేడు. ఎక్కడో కోటికో ఒక్కరుంటారు. తనలాంటి వారికి మాత్రం ఆ విషయం ఆనందం కలిగించవచ్చు అన్నాడు. ఆ బాటసారి ఒక పల్లెటూరి వాడు. కొంతకాలంగా అతడికి గుండె జబ్బు ఉంది. అతన్ని పరీక్షించి వైద్యులు జ్యోతిష్కులు అతడు మరి 6 నెలల కన్నా బతకడని చెప్పారు. దాంతో అతడు బ్రతుకుపై రోసి కుటుంబ బంధాన్ని తెంచుకొని ఊళ్ళ వెంట అడవులలో తిరుగుతున్నాడు. ఇప్పుడు అతడికి తనకింకా 20 ఏళ్ల ఆయుష్ ఉందని అరిష్ట గృహంలో తెలిసిన వైనం ఎంతో గుండె ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. బాటసారి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి మనసులో మరుగుజ్జులకు కృతజ్ఞతలు చెప్పుకొని తన ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ స్వగ్రామం చేరాడు. కథ సమాప్తం. రాక్షసుడి దుకాణం. ఒకానొకప్పుడు రాక్షస రాజ్యంలో ధర్మానందుడనే రాక్షసుడు ఉండేవాడు. చిన్నతనం నుంచి వాడికి అన్ని మంచి బుద్ధులే ఉండేవి. అందువల్ల వాడికి మిగతా రాక్షసుల ప్రవర్తన నచ్చేది కాదు. కానీ ఎవ్వరూ వాడి మాట వినేవారే కాదు. రాక్షస పెద్దలు కూడా వాడికి లేడి సాధువు జంతువు గడ్డి తిని నీళ్లు తాగి ఇతరుల ప్రాణాలను బాధించకుండా జీవిస్తుంది. పులి క్రూర జంతువు, సాధువులను వేటాడి చంపి తింటుంది. అందుకని లేడి మంచిది కాదు, పులి చెడ్డది కాదు. వేటి పద్ధతి ప్రకారం అవి బ్రతుకుతున్నాయి. అలాగే రాక్షసుల పద్ధతి రాక్షసులది, మనుషుల పద్ధతి మనుషులది. మనం రాక్షసుల పద్ధతి ప్రకారం జీవిస్తున్నాం అంటూ నచ్చ చెప్పి చూశారు. అయితే రాక్షసుల పద్ధతి ఒక్కటి కూడా ధర్మానందుడికి నచ్చేది కాదు. వాళ్ళు సాధు జంతువుల్ని దారుణంగా హింసించి వినోదించేవారు. ఉపకారికి కూడా అపకారం చేసేవారు. ఇవన్నీ భరించటం ధర్మానందుడికి కష్టమై క్రమంగా క్షీణించిపోసాగాడు. తల్లిదండ్రులు వాణ్ణి రాక్షస వైద్యుడికి చూపించారు. ఆయన వాణ్ణి ఎన్నో ప్రశ్నలు అడిగి, నీవు రాక్షస కులంలో తప్పి పుట్టావు. నీ జబ్బు మానసికం. కొన్నాళ్ళు మనుషుల రాజ్యానికి వెళ్ళి ఉండు. ఉన్నంతకాలం నెలకొక మనిషినైనా తింటూ ఉండాలి. ఎప్పుడు మన రాజ్యానికి తిరిగి రావాలనిపిస్తే అప్పుడు నీకు జబ్బు తగ్గినట్టు అని చెప్పాడు. ఈ మాటలు ఆజ్ఞగా భావించి ధర్మానందుడు మానవ రాజ్యంలోని ఒక నగరం చేరుకున్నాడు. కొద్ది రోజుల పాటు నగరమంతటా తిరిగి వాడు మనుషుల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు. మనుషుల శక్తి పరిమితం, కానీ వాళ్ళు తెలివితేటలు అపరిమితం. శక్తికి మించిన పనులు చేస్తున్నారు. వాళ్లలోనూ మోసాలు నేరాలు ఉన్నాయి. కానీ వాటిని నివారించడం కోసం వాళ్ళు ఎన్నో నియమాలు విధిస్తున్నారు.
క్రమశిక్షణతో మసలాలన్నదే వాళ్ళ నిరంతర ప్రయత్నం. ధర్మానందుడికి మనుషుల జీవితం నచ్చింది. ఆ నగరంలోని స్థిరపడిపోవాలనుకుని తన రూపాన్ని అందమైన మానవ యువకుడిగా మార్చుకున్నాడు. ఒక రోజున వాడికి ఒక అందమైన మానవ కన్య కనిపించింది. వాడు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ కన్య పేరు లత. ఎంతో మంచిది, కానీ కడుపు ఎదరాలు. తండ్రి జబ్బు చేసి మంచం పట్టాడు. తల్లి ఆ ఇంట ఈ ఇంట పనిచేసి కొంత డబ్బు సంపాదిస్తుంది. అన్న బాగా చదువుకున్నాడు, కానీ ఉద్యోగం లేదు. కాయ కష్టం చేయాలంటే వాడికి చిన్నతనం. లతకు కూడా కష్టపడి పని చేయాలని ఉంది, కానీ ఎదిగిన ఆడపిల్లను పనికి పంపటం ఆ ఇంటి సాంప్రదాయం కాదు. ఒకరోజు లత గుడికి వెళుతుంటే ధర్మానందుడు ఆమెను నిర్మోహమాటంగా తన ప్రేమ గురించి చెప్పాడు. ఆమె దిగులుగా నవ్వి, నా పెళ్ళి నా ఇష్టం కాదు. ఈ ఊళ్ళో మాకు దూర బంధువు ఒకడున్నాడు. ఏడాది క్రితం అతడి భార్య పోయింది. నన్ను రెండో పెళ్లి చేసుకోవాలని అతడి కోరిక. అది నెరవేరితే నాన్నకు వైద్యం చేస్తాడట, అన్నకు ఉద్యోగం వేయిస్తాడట. కానీ ఇప్పటికే ఆయనకు 4 పిల్లలున్నారు. పెద్ద పిల్లకు నా ఈడే ఉంటుంది. అందుకని మా ఇంట్లో ఎవరికీ ఈ పెళ్ళి ఇష్టం లేదు. కానీ డబ్బవసరం అయ్యి మా ఇల్లు అతడికి తాకట్టు పెట్టాం. వారం రోజుల్లో ఏ సంగతి చెప్పకపోతే అతడు మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తాడు అన్నది. ఆ బాకీ నేను తీర్చుతాను. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ధర్మానందుడు. ముందే చెప్పాను కదా, నా పెళ్ళి నా ఇష్టం కాదు, మా పెద్దలను అడుగు అని వెళ్ళిపోయింది లత. ధర్మానందుడు లత తల్లిదండ్రులను కలుసుకొని తన కోరిక చెప్పాడు. వాళ్ళు వాడి వివరాలు అడిగారు. అబద్ధం చెప్పటం ఇష్టం లేక వాడు నిజం దాచిపెట్టాడు. కులం గోత్రం తెలియని వాడికి పిల్లనివ్వడానికి వాళ్ళు ఇష్టపడలేదు. మరొకసారి వాడు గుడికి పోతున్న లతను కలుసుకొని, నీకిష్టమైతే నీ తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చూసుకుందాం అన్నాడు. అది నా వల్ల కాదు. నా అదృష్టం బాగుంటే ఆ బంధువు నేరాక్షసుడో ఒక వారం రోజుల్లోపల మింగిపోకపోడు అన్నది లత. ఈ జవాబుకు ధర్మానందుడు ఉలిక్కిపడ్డాడు. అప్పటికి వాడు నగరం వచ్చి వారం రోజులు కావస్తుంది. అందుకని ఒక రాత్రిపూట లతను పెళ్లి చేసుకునేందుకు బలవంత పెడుతున్న ఆమె బంధువును స్పృహ చేసి, వీడిని తినడం వల్ల నేను మంచి పని చేశాను అనుకుని తృప్తిపడ్డాడు. లత పెళ్లి సమస్య తాత్కాలికంగా వాయిదా పడింది. ఇంతలో మరొక నెల పూర్తి కావచ్చింది. అప్పటికి వాడికి మనుషులంటే మమకారం ఏర్పడింది. ఎవరిని తినాలన్నా వాడికి బాధగానే ఉండేది. చివరకు వాడొక రాత్రి వేళ సన్యాసినొకణ్ణి పట్టుకున్నాడు. సన్యాసికి నాన్న వారెవరూ లేరు కాబట్టి ఆయన పోయినా ఎవరికీ బాధ ఉండదనుకున్నాడు. కానీ సన్యాసి రాక్షసుతో, నాయనా ధర్మానంద, నువ్వు దుర్మార్గుడివి. నన్ను తినడం నీకు తగదు. మనుషుల్లో మంచి బుద్ధి నిలబెట్టడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. కష్ట సమయాల్లో ఎందరో నా సలహా వల్ల బాగుపడ్డారు. నేను లేకపోతే మానవజాతికి నష్టం. నన్ను తింటే నీకు పాపం అన్నాడు. సన్యాసి తనను పేరు పెట్టి పిలవడంతో ధర్మానందుడికి ఆయనపై గురి కలిగి గౌరవంగా నమస్కరించి తనకు మంచి సలహా ఇవ్వమని అడిగాడు. అప్పుడు సన్యాసి వాడికి లత మరొక దూరపు బంధువైన నిర్వాకుడి గురించి చెప్పాడు. నిర్వాకుడికి చెప్పుకోతగ్గ ఆస్తిపాస్తులు లేవు. ఆయన భార్య పేరు కాత్యాయని. ఆ దంపతులకు పిల్లలు లేరు. తను వాళ్లను కలుసుకుని ఎవరినైనా దత్తత చేసుకోమని సలహా ఇచ్చాడు. కానీ వాళ్ల విషయమై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. సన్యాసి ఇదంతా ధర్మానందుడికి చెప్పి, ఈ ఊళ్ళో వక్రబుద్ధి అనే వర్తకుడు కోట్లకు పడిగెత్తాడు. వాడు చేసే మోసాలు అన్నీ ఇన్ని కావు. సామాన్యులెవరూ వాడిని ఎదుర్కోలేరు. నువ్వు మహాశక్తివంతుడివి, మాయలు చేయగలిగిన వాడివి. ఊళ్ళో పేదవాళ్లకు అందుబాటులో ఉండే ధరలకు సరుకులు అమ్మే దుకాణం ఒకటి పెట్టు. 10 మందిలో నీకు ధర్మబుద్ధి ఉన్న వాడివన్న పేరు వస్తుంది. అప్పుడు నేను ముందు చెప్పిన నిర్వాకుడు తప్పక దత్తత చేసుకుంటాడు. ఆ తర్వాత నీ కులగోత్రాల విషయం ఎవ్వరూ పట్టించుకోరు అన్నాడు. ధర్మానందుడు వినయంగా తలూపి, అయ్యా, మీరు చెప్పినట్లే చేస్తాను. కానీ ప్రతి నెలా నాకు తినేందుకు ఒక మనిషి కావాలి అన్నాడు. పక్క వీధిలో కుమారయ్య అనే పని దొంగ ఉన్నాడు. వాడు తినడం, నిద్రపోవటం మినహా మరే పని చెయ్యడు. వాడి కారణంగా మరికొందరు యువకులు చెడిపోతున్నారు. వాడిని తిని అన్నాడు సన్యాసి. ఆ రాత్రి ధర్మానందుడు కుమారయ్యను తినేసి ఒక ఖాళీ స్థలాన్ని ఎన్నుకొని అక్కడ అందమైన దుకాణాన్ని సృష్టించాడు. తెల్లవారేసరికి కొత్తగా వెలిసిన దుకాణం అందరినీ
ఆకర్షించింది. క్రమంగా ధర్మానందుడి దుకాణానికి వచ్చే జనం పెరిగారు. ఈ నెల గడిచేసరికి వాడికి తినడానికి మనిషి దొరకలేదు. తన ఆహార విషయంలో కూడా ధర్మం పాటించే రాక్షసుడికప్పుడు ఏం చేయాలో పాలుపోలేదు. ఇలా ఉండగా ధర్మానందుడు దుకాణం వక్రబుద్ధి దృష్టికి వచ్చింది. ఆ దుకాణంలో వ్యాపారం రోజురోజుకు పెరుగుతుండటం చూసి వాడు ఓర్వలేకపోయాడు. వాడు ధర్మానందుణ్ణి చంపడానికి గజబలుడనే మల్లుణ్ణి పంపాడు. వాడికి నగరంలో ఎదురులేదు. కానీ వాడు మనిషి కోసం ఎదురు చూస్తున్న రాక్షసుడికి సులభంగా ఆహారమైపోయాడు. అయితే వచ్చే నెలలో ఎవడు దొరుకుతాడా అన్న సంశయంతో ధర్మానందుడు బెంగపడ్డాడు. ఈలోగా నిర్వాకుడు వాడి దగ్గరకు వచ్చి, నీ గురించి విన్నాను. నీకెవ్వరూ లేరని తెలిసింది. నీ వంటి ఉదార బుద్ధి గల వాణ్ణి దత్తత చేసుకుంటే నా వంశం తరిస్తుంది. నీకు అంగీకారమేనా అని అడిగాడు. ఇది విని ధర్మానందుడు పొంగిపోయి వెంటనే ఒప్పుకున్నాడు. నిర్వాకుడు వాణ్ణి శాస్త్రోక్తంగా దత్తత చేసుకున్నాడు. ఇది జరిగిన వారం రోజులకు ధర్మానందుడు వెతుక్కుంటూ వెళ్ళి సన్యాసిని కలుసుకొని, అయ్యా, నాకు ఈ మనుషుల మధ్య బ్రతకాలని ఉంది. అందుకోసం నెల నెల మనిషినొక్కడిని తిని తీరాలి. క్రమంగా నేను తినగల దుష్టులు ఇక్కడ తరిగిపోతున్నారు. ఇలాంటి స్థితిలో ఏం చేయాలో నాకు తోచటం లేదు అన్నాడు. సన్యాసి చిన్నగా నవ్వి, నువ్వు మనిషిగా మారితే అన్ని సమస్యలు త్వరలో తీరిపోతాయి. అందుకొకటే మార్గం ఉంది. నీ రాక్షస రూపాన్ని స్వీకరించి ఒక మనిషి కావాలి అని చెప్పాడు. ధర్మానందుడు దుకాణానికి తిరిగి వచ్చి తన రాక్షస రూపాన్ని స్వీకరించేవాడు ఎక్కడ దొరుకుతాడా అని ఆలోచిస్తుండగా అక్కడికి వక్రబుద్ధి పట్టరాని కోపంతో ఊగిపోతూ వచ్చి, 10 ఏనుగుల బలము 12 సింహాల పరాక్రమము కల నా బంటు గజబలుడనే వాడిని ఇక్కడికి పంపాను. వాడి అయిపో అజలేదు. ఊళ్ళో కొమ్ములు తిరిగిన మాంత్రికుల్ని తాంత్రికుల్ని విచారిస్తే వాళ్ళు ఎన్నో మంత్రోపచరణాలు హోమాలు ఆవాహనాలు చేసి నీకు సాయంగా ఎవడో రాక్షసుడున్నాడని చెప్పాడు. ఏడి వాణ్ణి చూపించు. చిటికెల మీద వాణ్ణి ఇక్కడే భూస్థాపితం చేస్తాను అన్నాడు. దానికి ధర్మానందుడు పెద్దగా నవ్వి, పేరుకు తగ్గట్టు నువ్వు 100కి 100 పాళ్ళు వక్రబుద్ధివే. రాక్షసుడు ఇక్కడెందుకుంటాడు? రాక్షస రాజ్యంలో ఉంటాడు అని వక్రబుద్ధికి రాక్షస రాజ్య వివరాలు చెప్పాడు. ఇది విని వక్రబుద్ధి ఎంతో ఆనందపడి, ఆహా, అలాంటి చోటు ఉండగలగటం మహాదృష్టం. ఒక్కసారి నన్ను రాజ్యానికి పంపగలవా అని అడిగాడు. అలాగే పంపగలను. కానీ ఇందులో నాకేమైనా లాభం ఉండాలి కదా. నీ ఆస్తి అంతా నాకు రాసివ్వు. నువ్వు సమస్త శక్తులతో రాక్షస రాజ్యం చేరుకునేలా చేస్తాను అన్నాడు ధర్మానందుడు. ఈ మాటలు వింటూనే వక్రబుద్ధి మనసులో, రాక్షస శక్తులన్నీ నాకు వస్తే నా ఆస్తిని వీడి నుంచి సునాయాసనంగా గుంజుకోగలను. అంతేకాదు, రాజ్యానికి రాజును కూడా కావచ్చు అనుకుని ధర్మానందుడు చెప్పినట్లు చేశాడు. అప్పుడు ధర్మానందుడు వక్రబుద్ధికి తన వేలి ఉంగరం తొడిగాడు. అంతే, వాడు మాయమైపోయాడు. ఇది జరిగాక ధర్మానందుడు సన్యాసిని దర్శించి, అయ్యా, తమకు తెలియంది కాదు. రాక్షస రాజ్యం నచ్చిన వారికి నాలాంటి జబ్బు చేయదు. అలాంటి జబ్బు సోకనిదే వాళ్ళు రాక్షస రాజ్యం వదిలి బయటకు రాలేరు. ఇప్పుడు నా శక్తులన్నీ నశించిన వక్రబుద్ధి డబ్బుతో ఎప్పటిలాగే దుకాణాన్ని నడపగలను. లతను పెళ్లి చేసుకొని హాయిగా మనుషుల మధ్య జీవిస్తాను అన్నాడు. సన్యాసి సంతోషంగా ధర్మానందుడిని ఆశీర్వదించాడు. ధర్మానందుడు నిర్వాకుడి దత్తపుత్రుడుగా లతను పెళ్లి చేసుకొని ఆమె అన్నకు తన దుకాణంలో ఉద్యోగం ఇప్పించాడు. అయితే దుకాణానికి మాత్రం తమాషాగా రాక్షసుడి దుకాణం అన్న పేరు వచ్చింది. కథ సమాప్తం.